హలో గైస్, నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మా ప్రాబ్లం వచ్చేసి ఏజెస్ మీద అనమాట. ఏంటంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి ఈస్ 24 ఇయర్స్. అంటే ఏబిసి యొక్క యావరేజ్ ఏజ్ అనేది 24 ఇయర్స్ అంట. అండ్ అలాంటప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 24 into 3 అంటే ఇంత 72 ఇయర్స్ అవుతుంది. ఓకే, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 50 ఇయర్స్. ఏ అండ్ బి టోటల్ అనేది ఏ ప్లస్ బి అనేది 50 ఇయర్స్ ఉందంట. అంటే ఇక్కడ నుంచి మీకు ఏమొస్తుందంటే టోటల్ 72 కదా, ఏబి 50 ఇయర్స్ అయితే మీకు ఇక్కడ నుంచి సిఏజ్ వచ్చేసి ఎంత వస్తుంది? 22 ఇయర్స్ అనేది వస్తుంది. సిఏజ్ 22 ఇయర్స్. ఓకే, ద రేషియో ఆఫ్ సి అండ్ ఏ ఇస్ 1:2. సి/ఏ వచ్చేసి మీకు ఎంత ఉందంట? 1:2 ఉంది. ఇక్కడ మనకి సి అనే ఏజ్ వచ్చింది ఎంత? 22. ఆ 22 ఇక్కడ ఏజ్ రేషియో ఎంత ఉంది? 1. అంటే 1 యూనిట్ వాల్యూ 22 అయితే మీకు 2 యూనిట్స్ వాల్యూ ఎంత? 44 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఏ వాల్యూ వచ్చింది? ఏ ఏజ్ ఎంత వచ్చింది? 44 ఇయర్స్. 44 ఇయర్స్. అండ్ ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అనేది 50 ఇయర్స్ అయితే మీకు ఏ ఏజ్ ఎంత? 44. అయితే అలాంటప్పుడు బి ఏజ్ ఎంత అవుతుంది? 50 minus 44. దట్ ఈక్వల్స్ ఎంత? బి ఈక్వల్స్ 6 ఇయర్స్ అనేది వస్తుంది. అయితే వాడు ఏం అడిగిందంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బి అండ్ ఏ. బి అండ్ ఏ మధ్య డిఫరెన్స్ అడిగింది. బి అండ్ ఏ. బి ఎంత? 44. బి ఎంత? 44. అండ్ ఏ 44. అండ్ బి ఎంత మనకి? బి వచ్చేసి 6 ఇయర్స్ మైనస్ 6 ఇయర్స్ ఎంత? ఇక్కడ నుంచి మీకు 38 ఇయర్స్ అనేది వస్తుంది. అంటే వాళ్ళ ఏజ్ మధ్య డిఫరెన్స్ అనేది 38 ఇయర్స్. బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మీరు ఏ టాపిక్ చూడాలనుకున్నా కానీ మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు కంప్లీట్ ప్లే లిస్ట్ అనేది దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.